ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ఒక అప్డేట్ అయితే చూద్దాం. యాక్చువల్లీ మనకి ఈరోజు అయితే రిజల్ట్స్ అయితే ఇవ్వాలి, కానీ దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మీకైతే చెప్తున్నాను అనమాట. రిజల్ట్స్ వచ్చేసి మనకైతే రిలీజ్ చేస్తామని చెప్పేశారు ఈరోజు వచ్చేసి. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు చెప్తాను. అలానే వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో చేరినవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరి రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ యొక్క న్యూస్ సంబంధించి నేను అప్డేట్ ఎప్పుడో ఇచ్చాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ ఈరోజు ఇస్తామని చెప్పేసి వెబ్సైట్లో ఇచ్చారు, కానీ ఇంకా ఇందులో అప్డేట్ అయితే చేయలేదన్నమాట. మనకి న్యూస్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా. ఎంసెట్ ఫలిత వాయిదా అని చెప్పేసి జూన్ 18 తర్వాతే రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు న్యూస్ ఆర్టికల్లో ఎప్పుడో. అండ్ దీనికి సంబంధించి చాలా మంది కూడా తెలియదు అనమాట. అందుకే ప్రతిరోజు వస్తున్న అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడా దొరకదు. అదిగో ఇదిగో అని చెప్పేసి మీకు చెప్తారు, కానీ ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు కూడా చూపించరు అనమాట. అండ్ అదిగో కొద్దిసేపు వస్తుందంటారు, రాదంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా అసలు నమ్మకండి. ఏవి కూడా ఏదైనా అఫీషియల్గా అప్డేట్స్, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ ఛానల్సే మీరైతే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లే మనకి ఆ ఫార్మసీ కోర్సులు, ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలను నిర్వహించిన వెబ్సైట్ జూన్ 18 తర్వాతే విడుదల చేయనున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఇస్తామని చెప్పారు. వెబ్సైట్లో కూడా చూసుకోండి, డేట్ కూడా ఇలానే ఉంచారు, కానీ ఇక్కడ వచ్చేసి ఇంకా అప్డేట్ చేయలేదు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 1వ తారీఖునైతే ఇవ్వాలి, కానీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అయితే అవకాశం ఇచ్చినందువలన సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాతే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై బుధవారం సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ కూడా ఇచ్చేశారనమాట ఎడ్యుకేషన్ సంబంధించి. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల్లో మార్పులు, విద్యార్థుల్లో గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాతే ఎంసెట్ ఫలితాలను అయితే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళైతే నిర్ణయించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అంటే సెకండ్ ఇయర్ సంబంధించి ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళు 1,50,000 మంది ఉన్నారనమాట టోటల్గా. అందులో ఒక సబ్జెక్ట్కి సంబంధించి, గణిత సబ్జెక్ట్కి సంబంధించి 1,00,000 మందికి పైగా ఉన్నారని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. జూన్ 5వ తారీఖుతో మనకైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే అవుతాయి. ఆ తర్వాత మనకి మూల్యాంకానికి, కరెక్షన్కి 13 డేస్ అయితే పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ ఒక 5 నుంచి 15 దాకా అయితే ఈ యొక్క కరెక్షన్ సంబంధించి మీకైతే ప్రాసెస్ అంతా జరుగుతుంది. 15 తర్వాత మీకు ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ సంబంధించి మీకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. వచ్చిన తర్వాత మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఈ యొక్క రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. జూన్ 18 తర్వాత మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ర్యాంక్స్ అనేవి మీకైతే ఆ రోజు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చే వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా వాటిలో చేనేవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అఫీషియల్ అప్డేట్ వస్తేనే ఏదైనా మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.